ఒక మనిషి చనిపోతే వాళ్ళ సాంప్రదాయం ప్రకారం భూమిలో పాతిపెట్టి సమాధి చేస్తారు, లేదా దహనం చేసి అస్థికల్ని పుణ్యనదుల్లో అయినా కలుపుతారు. కానీ ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి డెడ్ బాడీని కొంతమంది బ్యాంకు ఎదురుగా బ్యాంకు గేటు ముందు పాతి పెట్టాలని అనుకున్నారు. ఎందుకో తెలుసా? ఆ బ్యాంకు సిబ్బంది బ్యాంకు లోపలికి వెళ్తున్నప్పుడు ఈ సమాధి మీదుగా నడుచుకుంటూ వెళ్ళాలి. అలా సమాధి మీదుగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళు చేసిన అన్యాయం, తప్పు గుర్తుకు రావాలన్నది వాళ్ళ ఉద్దేశం. మరి చనిపోయిన ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తికి బ్యాంకు చేసిన అన్యాయం, తప్పు ఏంటి? ఇటువంటి దిగ్భ్రాంతికరమైన, బాధాకరమైన సంఘటన ఎక్కడ జరిగింది అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, నా పేరు హర్షవర్ధన్. మీరు చూస్తున్నది క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ఈ బాధాకరమైన, దిగ్భ్రాంతికరమైన, హృదయ విదారకమైన సంఘటన జార్ఖండ్లో జరిగింది. జార్ఖండ్లో ఎంతోమంది ఆదివాసీలు ఉన్నారు. వాళ్ళలో ఒకడు రతన్ అఖారి. రతన్ తన భార్య, కొడుకు, కోడలతో గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు. రతన్ వయస్సు 75 సంవత్సరాలు. ప్రభుత్వం ఇటువంటి ఆదివాసీల కోసం, గిరిజనుల కోసం, పేదవాళ్ల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. అందులో ఒకటి వృద్ధాప్య పింఛన్. ఈ వృద్ధాప్య పింఛన్ తీసుకోవాలంటే బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఓపెన్ చేసి ఉండాలి. దానికోసం గ్రామంలో గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. ఈ గ్రామీణ బ్యాంకులోనే ఖాతాదారులు, ఈ ఆదివాసీలు కావచ్చు, పేదవాళ్ళు బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేసుకుంటే ప్రభుత్వం వాళ్ళ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుంది. ఆ డబ్బుల్ని ఖాతాదారులు విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ రతన్కి కూడా గ్రామీణ బ్యాంకులో, జార్ఖండ్లోని గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉంది. ఆ ఖాతాలోనే ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్ వేస్తుంది. ఆ వృద్ధాప్య పింఛన్ని రతన్ ప్రతి నెల విత్డ్రా చేసుకుని ఆ డబ్బులతో తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. కానీ దురదృష్టవశాత్తు ఇదే సంవత్సరం ఫిబ్రవరి నెలలో రతన్కి టీబీ వ్యాధి, క్షయవ్యాధి సోకింది. డాక్టర్కి చూపించుకున్నాడు. డాక్టర్ పరీక్షించి, నువ్వు క్రమం తప్పకుండా మందుల కోర్సు వాడాలి, అలాగే బలమైన ఆహారం తీసుకుంటే టీబీ వ్యాధి, క్షయవ్యాధి నయమవుతుందని చెప్పాడు. మన దేశంలో ఒకప్పుడు టీబీ, క్షయవ్యాధి ప్రాణాంతకమైంది. కానీ మెడికల్ రంగం ఎంతో అభివృద్ధి చెందింది. అద్భుతమైన మందులు, మంచి మందులు ఎన్నో వచ్చాయి. డాక్టర్ చెప్పినట్టుగా టీబీ వ్యాధికి 3 నెలలు లేదా 6 నెలలు, సంవత్సరం మందుల కోర్సు తీసుకుంటే, బలమైన ఆహారం తీసుకుంటే టీబీ వ్యాధి పూర్తిగా నయమైపోతుంది. డాక్టర్ కూడా రతన్కి ఇదే విషయం చెప్పాడు. నువ్వు క్రమం తప్పకుండా మందులు వాడు, మంచి ఆహారం తీసుకున్నట్టు ఈ టీబీ వ్యాధి నయమవుతుందని. సరే అన్నాడు. మరి వ్యాధికి మందులు తీసుకోవాలి, మందుల కోసం డబ్బు కావాలి, బలమైన ఆహారం తీసుకోవాలి. తన పింఛను, వృద్ధాప్య పింఛన్ బ్యాంకు ఖాతాలో పడుతుంది కాబట్టి ఆ డబ్బులు విత్డ్రా చేసుకుందామని ఇదే సంవత్సరం మార్చి నెలలో రతన్ గ్రామీణ బ్యాంకుకి వెళ్ళాడు. కానీ బ్యాంకు సిబ్బంది ఖాతా అంతా పరిశీలించి డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి వీల్లేదన్నారు. ఎందుకని అడిగితే, నీ ఈ కేవైసీ అప్డేటెడ్గా లేదు, అప్డేట్ చేయబడలేదు. కేవైసీ అప్డేట్ చేసుకుంటే బ్యాంక్ నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు అని బ్యాంక్ సిబ్బంది చెప్పారు. కానీ ఇక్కడ రతన్ ఒక ఆదివాసీ, చదువుకోలేదు, కేవైసీ అంటే అర్థమో తెలియదు, దాన్ని ఎలా అప్డేట్ చేయాలో కూడా తెలియదు. అలాగా అని చెప్పి నిరాశతో వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ఇక్కడ రతన్ కొడుకున్నాడు, కానీ దివ్యాంగుడు, కళ్ళు కనపడవు. కోడలుంది, భార్య ఉంది. కోడలు కొద్దో గొప్ప చదువుకుంది. కోడలు బ్యాంకుకి వచ్చి, అయ్యా మా మావయ్య ఖాతాని మీరు అప్డేట్ చేయండి, మీరు చదువుకున్న వాళ్ళు కదా అంటే, సరేనమ్మా మేము అప్డేట్ చేస్తాము, కానీ అప్డేట్ చేయడానికి నువ్వు వస్తే సరిపోదు, ఖాతాదారులు స్వయంగా రావాలి. కాబట్టి నువ్వు వెళ్ళి మీ మావయ్యని తీసుకురా, ఎందుకంటే బయోమెట్రిక్, కేవైసీ ఇదంతా చేయడానికి కావాలి అంటే కోడలు ఇంటికి వచ్చింది. తన మావయ్యని తీసుకుని గ్రామీణ బ్యాంకుకి వెళ్ళింది. బ్యాంక్ సిబ్బంది మొత్తం పరిశీలించారు, కాగితాలన్నీ చూశారు. చూసి ఈరోజు కాదమ్మా రేపు రా అని తిరిగి పంపించేశారు. కోడలు తన మావయ్యని తీసుకుని నిరాశతో ఇంటికి వెళ్ళిపోయింది. ఈ తతంగం, ఈ కథ మార్చి నెల నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి, అంటే మార్చి నెల నుంచి ఆ కోడలు ఆ గ్రామీణ బ్యాంక్ చుట్టూ తిరుగుతూనే ఉంది. అయ్యా నా మావయ్య కేవైసీని అప్డేట్ చేయండి అని. ఎందుకంటే కొడుకున్నాడు, కానీ దివ్యాంగుడు, కళ్ళు కనపడవు. కొడుకు బ్యాంకుకి రాలేడు. ఇక్కడ రతన్ కూడా అప్పుడప్పుడు కోడలతో పాటు బ్యాంకుకి వచ్చేవాడు, కానీ క్షయవ్యాధి, నడవలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు. దాంతో కోడలే అప్పుడప్పుడు బ్యాంకు వచ్చి బ్యాంకు సిబ్బందిని బతిమాలేది. అయ్యా నా మావయ్య కేవైసీ ఏదో అప్డేట్ చేయాలని మీరు చెప్పారు, దయచేసి ఆ కేవైసీని అప్డేట్ చేయండి. మీరు అప్డేట్ చేస్తేనే కానీ డబ్బులు విత్డ్రా చేసుకోలేం. డబ్బులు విత్డ్రా చేసుకోకపోతే మరి మందులు కొనాలి,
డాక్టర్ ఏమో మంచి మందులు వాడాలి, కోర్సు వాడాలని చెప్పాడు, బలమైన ఆహారం తీసుకోవాలని చెప్పాడు, పౌష్టికాహారం తీసుకోవాలని చెప్పాడు. బలమైన ఆహారం సంగతి దేవుడు ఎరుగు. అసలు ఇంట్లో 2 రొట్టెలు చేసుకోవడం కూడా డబ్బులు లేవయ్యా, దయచేసి మా డబ్బులు మాకు ఇప్పిస్తే మేము మందులవి కొనుక్కుంటాము, మంచి ఆహారం మా మాయకి తినిపిస్తామని బతిమాలింది. దానికి బ్యాంక్ సిబ్బంది, లేదమ్మా, కేవైసీ అప్డేట్ చేస్తేనే కానీ మేము డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి అనుమతించము, నువ్వు వస్తే సరిపోదు, నీ మావయ్యని తీసుకురా అని చెప్తే ఇక్కడ కోడలు అప్పుడప్పుడు తన మావయ్యని తీసుకుని వచ్చేది, తను అప్పుడప్పుడు తిరుగుతూ ఉండేది. కానీ వచ్చినప్పుడల్లా బ్యాంక్ సిబ్బంది ఏదో ఒక కారణం చెప్పి ఇప్పుడు కాదు అప్పుడని తిరిగి పంపించేస్తూ ఉండేవారు. ఇలా 3 నెలల పాటు ఆ కోడలు బ్యాంకు చుట్టూ తిరిగింది. చివరికి మావయ్యని తీసుకురావాలని చెప్పడంతో జూన్ చివరి వారంలో తన మావయ్యని తీసుకుని బ్యాంకుకి వెళ్ళింది. పాపం అప్పటికే క్షయవ్యాధి బాగా ముదిరిపోయింది. రతన్ నడవడం సంగతి అటుంచి కూర్చోలేకపోతున్నాడు. బ్యాంకు బయటే ఒక అరుగు మీద కూర్చుండిపోయాడు. కోడలు బ్యాంకు లోపలికి వెళ్ళింది. సిబ్బందితో, అయ్యా నేను మా మావయ్యని తీసుకొచ్చాను, ఆ కేవైసీతో అప్డేట్ చేయాలన్నారు కదా, దయచేసి అప్డేట్ చేయండి అంటే, ఒక పని చేయమ్మా, కేవైసీ అప్డేట్ చేయాలంటే దానికి సంబంధించిన సిబ్బంది 2nd ఫ్లోర్లో ఉన్నారు, నువ్వు 2nd ఫ్లోర్కి వెళ్ళు అంటే కోడలు 2nd ఫ్లోర్కి వెళ్ళింది. అక్కడ ఉన్న కేవైసీ సిబ్బందిని కలిసి, అయ్యా మా మావయ్యని తీసుకొచ్చాను, మీరు కేవైసీని అప్డేట్ చేయండి అంటే, మరి నీ మావయ్యని తీసుకురాకుండా నేను ఒకదాని వచ్చాను అంటే, లేదయ్యా మా మావయ్యని తీసుకొచ్చాను, కింద కూర్చుని ఉన్నాడు అంటే, మరి కింద కూర్చున్నట్టు ఎట్లాగమ్మా, నువ్వు పైకి తీసుకురా, అప్పుడే మేము చేయగలుగుతాం, బయోమెట్రిక్ కూడా తీసుకోవాలంటే, అయ్యా 2 అంతస్తులు 2 ఫ్లోర్లు నా మావయ్య ఎక్కలేడు, క్షయవ్యాధితో ఉన్నాడు, బాధపడుతున్నాడు, సరిగ్గా కూర్చోలేకపోతున్నాడు, అటువంటిది నిలబడి మెట్లెక్కి పైకి రావాలంటే అయ్యే పని కాదయ్యా, బాగా ఆయాసం వస్తుంది, దగ్గు వస్తుంది, కాకపోతే మీరే దయచేసి కనికరించి ఎవరో ఒకరిని కిందకి పంపించి ఆ కేవైసీ ఏదో అప్డేట్ చేయండి అని అడిగితే, సిబ్బంది, మేము కిందకొచ్చి కేవైసీని అప్డేట్ చేయాలా, ఆడు పైకి రాడా, చట్ కుదరదు, నువ్వు పైకి తీసుకొస్తేనే కేవైసీ అప్డేట్ చేస్తామని చెప్పడంతో కోడలు ఏం చెయ్యాలని నిరాశలో మునిగిపోయింది. ఈ తతంగం అంతా అక్కడే ఉన్న ఒక సోషల్ వర్కర్ గమనించాడు. పాపం ఈ కోడల మీద దయా జాలి కలిగింది. ఆ సోషల్ వర్కర్ కోడల దగ్గరికి వచ్చి, చూడమ్మా, నువ్వు ఒక పని చేయి, ఈ సిబ్బంది నువ్వు చెప్తే వినరు, అదిగో ఎదురుగా బ్యాంక్ మేనేజర్ గది ఉంది, నువ్వు బ్యాంక్ మేనేజర్ని కలిసి జరిగిన విషయం అంతా చెప్పి బ్యాంక్ మేనేజర్ నుంచి రిక్వెస్ట్ చేస్తే అతను చెప్తే సిబ్బంది వింటారని చెప్పడంతో కోడలు బ్యాంక్ మేనేజర్ గదికి వెళ్ళి బయట చేతులు కట్టుకుని నిలబడింది. అద్దంలో నుంచి బ్యాంక్ మేనేజర్ బయట నిలబడ్డ ఈ కోడల్ని చూశాడు. కోడల్ని లోపల పిలుచుని, ఏంటి సంగతి అని అడిగితే, అయ్యా 3 నెలల నుంచి మేము బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నాం, కేవైసీ ఏదో అప్డేట్ చేయాలని చెప్తున్నారు, నేను మా మాయని తీసుకొచ్చాను, కానీ ఈ కారణం ఆ కారణం అని చెప్పి పంపించేస్తున్నారు, ఈరోజు తీసుకొచ్చాను, కింద కూర్చొని ఉన్నాడు, పైకి తీసుకురమ్మని సిబ్బంది చెప్తున్నారు, కానీ మెట్లెక్కి 2 ఫ్లోర్లు ఎక్కాలంటే కష్టము, ఎక్కలేడు, అందుకే మీరు దయచేసి మీ సిబ్బందికి ఎవరన్నా చెప్పి కిందకి వచ్చి ఆ కేవైసీ ఏదో పూర్తి చేస్తే మా డబ్బులు మేము విత్డ్రా చేసుకుంటామయ్యా అని బతిమాలింది. దానికి ఆ బ్యాంక్ మేనేజర్ ఏం చేశాడో తెలుసా? ఆ కోడల్ని దూషించాడు, తిట్టాడు. ఏంటి, మేము కిందకొచ్చి కేవైసీ అంతా పూర్తి చేయాలా, నీ మామ పైకి రాలేడా, తమాషాగుందా అని తన ప్యూని పిలిచి దీన్ని ఆ ముసలాన్ని బ్యాంక్ నుంచి బయటకి గెంటేయండి అని ఆజ్ఞాపించాడు. పాపం ఆ కోడలు చేసేదేమీ లేక తన మావయ్యని తీసుకుని ఏడ్చుకుంటూ ఊరికి బయలుదేరింది. ఇదంతా సోషల్ వర్కర్ గమనించాడు. मैं आमाज में भी आई ऑटो कर करके कि केवाईसी मेरा साथ को दोनों का केवाईसी लगल है तो पैसा निकाल नहीं होने पा रहा है। मैं बोली कि सर मैं एक बार करो बात ले लेके आ रही हूँ ऑटो कर करके, मेरा सोच खराब होते जा रहा है, तो चल थोड़ा देख लीजिए, मैं नीचे रखी हूँ ऑटो करके, तो बोलने लगी कि नंदलाल इसको निकालो तो जल्दी बाहर। रतन लकड़ा और उनकी पत्नी का केवाईसी 3 महीनों से नहीं हो रहा था। मार्च, अप्रैल, मई 3 महीना तक उनकी जो बहू है फुलमणि लकड़ा वो बैंक में दौड़ती रही और परेशान होके वो अपने ससुर को यहाँ टांग के ले आई। मैनेजर से कहा कि मैं अपने ससुर को टांग के ले आई हूँ, मरनासन है, कृपया आप चल के देख लीजिए, बैंक में नहीं चढ़ सकते हैं, है ना, आप उनका केवाईसी कर दीजिए। बैंक मैनेजर अपना चपरासी को बोलते हैं इसको बाहर निकालो, दरवाजा बंद। రతన్ దగ్గరికి వచ్చాడు, జరిగిన విషయం అంతా తెలుసుకున్నాడు. కోడలతో, చూడమ్మా, నేను అంతా తెలుసుకున్నాను, చూశాను, నా సాయి శక్తులా నీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తానని మాటిచ్చాడు. ఆ తర్వాత ఆ సోషల్ వర్కర్ బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, చూడు, నువ్వు చేసింది చాలా చాలా తప్పు,
అతడా వృద్ధుడు, 75 ఏళ్ల వయస్సుంది, టీబీ వ్యాధితో బాధపడుతున్నాడు. పైకి మెట్లు ఎక్కి 2 అంతస్తులు నీ దగ్గరికి రాలేడు. నువ్వు ఆ మాత్రం సహాయం చేయలేవా? రేపొద్దున అతడికి ఏమైనా జరిగినా, ప్రాణాలు పోతే నీదే బాధ్యత. ఆదివాసీలందరూ వచ్చి నీ మీద తిరగబడతారు, బ్యాంక్ మీద ధర్నాలు, రాస్తారోకలు అమలు చేస్తారు, ఆలోచించుకో అని చెప్పడంతో బ్యాంక్ మేనేజర్ గుండెలో రాళ్ళు పడ్డాయి. వణికిపోయాడు. నిజమే కదా, ఇప్పుడు అనవసరంగా తిట్టి పంపించాను, పైగా ఈ సోషల్ వర్కర్ ఇదంతా చూశాడు, రేపొద్దున మీడియాకి, సోషల్ మీడియాకి తెలిస్తే అమ్మో అట్రాసిటీ కేసు ఏమైనా పెడతారా ఏంటి, అసలే నా ముడ్డి కిందకి నీళ్ళు వచ్చేస్తాయి, ఇప్పుడు ఏం చేయాలని బ్యాంక్ మేనేజర్కి అప్పుడు భయం పట్టుకుంది. తన సిబ్బందిలో ఇద్దరిని పిలిచి, అరే మీరు వెంటనే ఆ రతనన్న ముసలాడు ఊరికి వెళ్ళండి, ఇంటికి వెళ్ళి ఆ కేవైసీ ఏదో అప్డేట్ చేసేయండి అని ఆర్డర్స్ పాస్ చేశాడు. అప్పుడు బ్యాంక్ సిబ్బంది ఇద్దరు రతన్ ఊరికి బయలుదేరి వెళ్ళారు, ఇంటికి వెళ్ళారు. 3 నెలల నుంచి బ్యాంక్ చుట్టూ తిరిగినా స్పందించని సిబ్బంది ఈ సోషల్ వర్కర్ బ్యాంక్ మేనేజర్తో అసలు విషయాన్ని, రేపొద్దున నీకే ప్రాబ్లం అవుతుందని చెప్పడంతో బ్యాంక్ మేనేజర్ అప్పుడు భయపడి తన బ్యాంక్ సిబ్బందిని ఇద్దరిని పంపించాడు. ఆ ఇద్దరు సిబ్బంది రతన్ ఇంటికి వెళ్ళి ఆ కేవైసీ ఫార్మాలిటీ అదంతా పూర్తి చేశారు. పూర్తి చేసి రతన్తో ఇక కేవైసీ ఫార్మాలిటీస్ ఇవన్నీ పూర్తయిపోయాయి, అప్డేట్ అయిపోయింది, ఇప్పుడు నువ్వు బ్యాంక్ నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్పడంతో రతన్ ఆ వృద్ధుడి మొహం ఆనందంతో వెలిగిపోయింది. ఆ ఇద్దరు బ్యాంక్ సిబ్బందితో, అయ్యా ఇప్పుడైనా నేను నా డబ్బులు నేను తీసుకోవచ్చా అంటే, ఇప్పుడు అప్డేట్ అయిపోయింది కదా, ఇప్పుడు తీసుకోవచ్చు అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పాపం రతన్ ఈ మాట కోసమే తన ప్రాణాన్ని ఒగ్గపట్టుకుని నిలుపుకున్నాడేమో, యముణ్ణి రిక్వెస్ట్ చేశాడేమో, ఈ కేవైసీ పూర్తయ్యేదాకా నా ప్రాణాలు తీసుకుపోక ప్రభువా అని దేవుణ్ణి, ఆ యముణ్ణి వేడుకున్నాడేమో, అందుకే అప్పటిదాకా ప్రాణాలతో ఉన్నాడు. ఎప్పుడైతే ఆ బ్యాంక్ సిబ్బంది కేవైసీ అప్డేట్ చేసి వెళ్ళిపోయారో ఇక్కడ రతన్ తన ప్రాణాల్ని విడిచేశాడు. ఈ విషయం ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిందే. ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు రతన్ 3 నెలల చుట్టూ తన కోడలతో బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు, అయినా సరే బ్యాంకు అప్డేట్ చేయకుండా డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి వీల్లేదని, కనికరించట్లేదని ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు తీరా అప్డేట్ అయిపోయిన తర్వాత రతన్ ప్రాణాలతో లేడు, చనిపోయాడు. దాంతో ఊరంతా కోపంతో రగిలిపోయింది. బ్యాంక్ సిబ్బందికి బుద్ధి చెప్పాలనుకున్నారు. రతన్ డెడ్ బాడీని ఒక శవపేటికలో పెట్టి ఆ శవపేటికని భుజాన మూసుకుని ఊరి నుంచి బయలుదేరారు. సరాసరి ఆ శవపేటికతో బ్యాంక్ దగ్గరికి చేరుకున్నారు. బ్యాంకు గేటు ముందు ఆ శవపేటికని దించారు. దించి బ్యాంకు సిబ్బందితో ఈ శవపేటికని, ఈ డెడ్ బాడీ ఉన్న శవపేటికని బ్యాంకు గేటు ముందరే పాతి పెడతాం, ఎందుకంటే మీరు చేసిన అన్యాయం అంతా ఇంత కాదు, 3 నెలల చుట్టూ మీ బ్యాంకు చుట్టూ తిప్పించుకున్నారు, కనికరించలేదు. తీరా కేవైసీ అప్డేట్ చేసిన తర్వాత అప్పటిదాకా ప్రాణాలతో ఉన్న రతన్ చనిపోయాడు. దీనికంతటికీ కారణం మీరే. మీరు సకాలంలో డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి ఆ కేవైసీని అప్డేట్ చేస్తుంటే రతన్ మందులు తీసుకునేవాడు, బతికేవాడు. రతన్ చావుకి కారణం మీరు. అందుకని ఈ డెడ్ బాడీని ఇక్కడ పాతి పెడితే ఆ సమాధి మీదుగా మీరు ప్రతిరోజు నడుచుకుంటూ వెళ్ళాలి. అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడల్లా మీరు చేసిన తప్పు, మీరు చేసిన అన్యాయం గుర్తుకు రావాలి అని ధర్నా నిర్వహించారు. మీరు కూడా ఏమంటున్నారో చూడండి. हम लोगों ने तुम्हारे खिलाफ आरएम को रिपोर्ट किया, उसके बाद भी तुमने अपना आदत नहीं छोड़ा। घोर अत्याचार होता है, उनके साथ नाइंसाफी होती है। इस बात का भी सबूत है हमारे पास कि बैंक में खाता खोलने का भी तुम पैसा लेते हो। और नेता हम यहीं पर कुदाली लेके आए हैं, यहीं पर रतन लकड़ा का दफन करेंगे और डेली तुमको उनके कब्र से होकर अपने बैंक में जाना पड़ेगा। బ్యాంక్ మేనేజర్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. తన ముడ్డి కిందకు నీళ్ళు వచ్చాయన్న సంగతి అర్థమైంది. ఇప్పుడు ఇది పెద్ద కేసు అవుతుంది, మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అయిందంటే లేనిపోని తలనొప్పి అని బ్యాంక్ మేనేజరు సిబ్బంది బయటకు వచ్చి కాళ్ళ వేళ్ళ పడి బతిమలారు. మీకు అన్యాయం చేశాం, కానీ మీకు నష్టపరిహారం మీకు చెల్లిస్తాం, మీకు ఎటువంటి అన్యాయం జరగకుండా మేము చూసుకుంటాం, దయచేసి మీరు దీన్ని పెద్ద ఇష్యూ చేయొద్దని కాళ్ళ వేళ్ళ బతిమలారు. రతన్ లఖ్రా ఇదే నెల జూలై 6వ తారీఖున చనిపోయాడు. బ్యాంకు మేనేజరు, సిబ్బంది అందరూ కాళ్ళ వేళ్ళ పడి బతిమాలడంతో రతన్ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శాంతించి డెడ్ బాడీని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
ఆ తర్వాత బ్యాంక్ మేనేజర్ తన తోటి సిబ్బంది ఒకరిని తీసుకుని రాత్రిపూట రతన్ గ్రామానికి రతన్ ఇంటికి వెళ్ళాడు. బైక్ని దూరంగా పార్క్ చేసి ఇద్దరూ నడుచుకుంటూ రతన్ ఇంటికి వెళ్ళారు. లైట్లు ఆర్పించేసి చీకట్లో రతన్ కుటుంబంతో, రతన్ భార్యతో, కోడలు, కొడుకుతో మంతనాలు మొదలుపెట్టారు. మీరు దయచేసి ఈ ఇష్యూని పెద్ద చేయదు, ధర్నాలు, రాస్తారోకోలు ఇవన్నీ ఏమి చేయదు, కేసులు ఏమి పెట్టదు, మీకు నష్టపరిహారం మేము చెల్లిస్తాం. ఒకవేళ మీరు కేసులు, ధర్నాలు, రాస్తారోకోలు చేశారంటే మీకే నష్టం జరుగుతుంది. ఎందుకంటే మేము పెద్ద ఉద్యోగస్తులము, బ్యాంక్ మేనేజర్లమి, మమ్మల్ని ప్రభుత్వము, పోలీసులు ఏమీ చేయలేరు, మాకు చాలా పలుకుబడి ఉంది, కాబట్టి మేము చెప్పింది విన్నారా, సరే, లేదంటే మీకే నష్టమని చీకట్లో మంతనాలు, రాయబారాలు, బేరసారాలు ఇవన్నీ మొదలుపెట్టారు. ఈ విషయం గ్రామస్తులకి తెలిసిందే. దాంతో గ్రామస్తులు రతన్ ఇంటికి వచ్చారు. గ్రామస్తుల్లో ఒక అతను ధైర్యం చేసి ఇదంతా వీడియో తీశాడు తన సెల్ ఫోన్లో. అలాగే ఆ గ్రామస్తుడు బ్యాంక్ మేనేజర్ని, తోటి సిబ్బందిలో ఇద్దరిని ప్రశ్నించాడు. అసలు మీరు ఎందుకు వచ్చారు? ఇంత రాత్రిపూట మీరు ఏం మంతనాలు సాగిస్తున్నారు? పైగా లైట్లు ఆర్పి చీకట్లో ఏం బేరసారాలు సాగిస్తున్నారు? ఇక్కడ రావడానికి మీకు అర్హత ఏంటి? అది చెప్పండి అని తన సెల్ ఫోన్లో వీడియో చిత్రీకరించుతూ బ్యాంక్ మేనేజర్ని, పక్కనున్న ఒక సిబ్బందిని అడిగేసరికి ఇద్దరూ భయపడిపోయారు. సమాధానం చెప్పలేకపోతున్నారు. మరి రాత్రిపూట ఎందుకు వచ్చారు, దేనికోసం వచ్చారు అనేది చెప్పలేరు. పైగా వీడియో తీస్తున్నాడు. దాంతో బ్యాంక్ మేనేజరు, మరొక సిబ్బంది అక్కడి నుంచి భయపడుతూ నెమ్మదిగా సమాధానం చెప్పకుండా దూరంగా పార్క్ చేసిన తమ బైక్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి బైక్ ఎక్కి అక్కడి నుంచి పారిపోయారు. ఆ వీడియో కూడా మీరు చూడండి. इतना रात को आप लोग कहाँ आए हैं? बैठिए कहाँ आए हैं? आप बैंक मैनेजर है ना? हैं? रुकिए, सब कर रहे हैं फालतू वाला ये सब चीज अपने लिए। हम लोग से आपका कोई ये है? कोई नहीं है। कुछ इसका मतलब क्या है? आप लोग कहाँ आए हैं इतना रात को? बैंक है क्या? हैं? आप लोग जवाब दीजिए। नहीं, वो बोला था बैंक है कि क्या है? आप लोग कहाँ आए हैं रात में? लाइट क्यों बंद कराए थे? इसका जवाब दीजिए हम लोगों को। लाइट क्यों बंद करवाए? हैं? काहे लाइट बंद करवाए? अरे छोड़िए ना सर, काहे में परेशान है? देखिए बैठिए इज्जत से बैठिए आप लोग। बैठिए। नहीं हम नहीं कहाँ जा रहे हैं? मारना चाह रहे हैं। मारेंगे नहीं, हम लोग मारेंगे नहीं, लेकिन आप लोग आए कहाँ हैं रात के? हैं? बड़गर के बैंक मैनेजर कृष्णा कुमार राम और ये क्या नाम है उनका जी, नंदलाल, रात में आकर के इस विधवा महिला के घर में लाइट बंद करा करके यहाँ पर क्या बात कर रहे हैं? जब हमने आया कि यहाँ पर ये लोगों को पकड़ने, तो गाड़ी देख लीजिए कि यहाँ 200 किलोमीटर दूर में गाड़ी रखे हैं। लाइट दिखाइए जी, इधर लाइट दिखाइए। बैंक मैनेजर जा रहे हैं, यहाँ देख लीजिए, आगे नंदलाल जा रहे हैं। अरे काहे अर्जुन ये सब कर रहे हैं? आपसे कोई मेरा पर्सनल कुछ है क्या? और कुछ बोलना है बोलिए। अरे क्या समझ में नहीं आ रहा। देख लीजिए, मैं आप लोगों को दिखा रहा हूँ। नंदलाल जी गाड़ी में बैठ गए, बाइक इतना दूर, बताइए कहाँ जाते हैं? भाग रहे हैं, यहाँ से पूरब की ओर जा रहे हैं, पता नहीं अब कहाँ। మొత్తానికి ఈ సంఘటన మీడియా, సోషల్ మీడియా ద్వారా జార్ఖండే కాకుండా రాంచీ మొత్తం వైరల్ అయింది. చీఫ్ మినిస్టర్కి తెలిసింది. దాంతో పెద్ద మంత్రులు, ప్రభుత్వ అధికారులు, బ్యాంకు జోనల్ మేనేజర్లు, ఈ మేనేజర్లు, ఆ మేనేజర్లు అందరూ రంగులకు దిగి పరిస్థితిని చక్కదిద్దడానికి తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటాం, బాధితుల్ని ఆదుకుంటాం, నష్టపరిహారం చెల్లిస్తాం, ఇలాంటి హామీలు ఇవన్నీ గుప్పించారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. సరే, ఆదుకుంటారా, నష్టపరిహారం చెల్లిస్తారా అన్నది తర్వాత విషయం. కానీ ఒక వ్యక్తిని అన్యాయంగా బ్యాంక్ మేనేజరు, బ్యాంకు సిబ్బంది తమ పొట్టను పెట్టుకున్నారు. చివరికి అత్యంత దిగ్భ్రాంతికరమైన షాకింగ్ విషయం ఏంటో తెలుసా? ఇక్కడ రతన్ చనిపోయాడు. కుటుంబం డబ్బులు విత్డ్రా చేసుకుందామని బ్యాంకుకి వచ్చింది. అప్పుడు బ్యాంక్ సిబ్బంది ఏమన్నారో తెలుసా? డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి ఇప్పుడు అవకాశం లేదే, ఎందుకంటే రతన్ చనిపోయాడు. మరి రతన్ చనిపోతే డెత్ సర్టిఫికేట్ ఒక్కటి తీసుకొస్తే చాలు, మేము దాన్ని చూసి శోధించి పరిశోధించి ఇన్వెస్టిగేషన్ చేసి నిజంగా రతన్ చనిపోయాడా లేకపోతే మీరు డ్రామాలు ఆడుతున్నారా డబ్బుల కోసం అన్నది మేము ఆ డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని మేము ఇన్వెస్టిగేషన్ అది చేసి నిజంగానే రతన్ చనిపోయాడని మేము నిర్ధారించుకున్న తర్వాత అప్పుడు మీరు డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు అని అన్నారు. బతికున్నప్పుడు 3 నెలల పాటు తిప్పించారు, డబ్బులు ఇవ్వలేదు.
చనిపోయినా కూడా డబ్బులు ఇవ్వకుండా డెత్ సర్టిఫికేట్ అంటూ తిప్పుతున్నారు. వా, అటువంటి వాళ్ళని ఏమనాలి, ఏం చేయాలి? కేవైసీ అప్డేట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి విషయానికి గ్యాస్ సిలిండర్ కావచ్చు, బ్యాంక్ కావచ్చు, ఆధార్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రతి దాంట్లో కూడా కేవైసీ అప్డేట్ చేసుకోవాలి. చదువుకున్న వాళ్ళకి కేవైసీ ఎలా అప్డేట్ చేసుకోవాలన్న సంగతి చాలామందికి తెలియదు. సరే, ఇక్కడ ఆదివాసీ చదువుకోలేదు, కేవైసీ అంటే ఏంటో తెలియదు, ఎలా అప్డేట్ చేసుకోవాలో తెలియదు. బ్యాంకు సిబ్బంది సహకరించి, అరే పాపం డబ్బులున్నాయి, విత్డ్రా చేసుకోవాలంటే వాళ్ళకి ఆ డబ్బులతోనే కుటుంబాన్ని గడుపుకుంటారు, పోషించుకోవాలి అని హ్యుమానిటరీ గ్రౌండ్స్ దాని మీదన్నా సహాయం చేసి ఆ డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి సహాయం చేస్తే వాళ్ళు సింహం పోయింది. 3 నెలల పాటు తిప్పించుకొని మనిషి చనిపోయేలా చేశారు. అదే కొద్దిగా ముందే హ్యుమానిటీ గ్రౌండ్స్ మీద స్పందించి సహాయం చేస్తుంటే రతన్ ఆ డబ్బులతో మందులవి కొనుక్కొని డాక్టర్ చెప్పినట్టుగా ఏదో బలమైన ఆహారం తీసుకుని ఉంటే బతికేవాడు కదా. ఎందుకంటే క్షయవ్యాధి అన్నది పూర్తిగా తగ్గిపోయే జబ్బే, కానీ సరైన మందులు, సరైన ఆహారం తీసుకుంటే. కానీ ఇక్కడ సరైన మందులు, ఆహారం తీసుకోవాలంటే డబ్బులు కావాలి కదా. ఆ డబ్బులు బ్యాంకులో ఉన్నాయి. ఆ బ్యాంకు నుంచి విత్డ్రా చేసుకోవడానికి బ్యాంకు సిబ్బందికి మనస్సొప్పు లేదంటే నిజంగా అటువంటి వాళ్ళని ఏమనాలి, ఏం చేయాలి? ఇంతకీ రతన్ ఖాతాలో ఉన్న డబ్బులు ఎంతో తెలుసా? జస్ట్ 8,000 రూపాయలు, 8,000 రూపీస్. కేవలం 8,000 రూపాయల కోసం బ్యాంకు సిబ్బంది ఒక వ్యక్తి ప్రాణాలు తీసుకున్నారు. ఇటువంటి సంఘటనలు తెలుసుకున్నప్పుడు మనస్సంతా బాధతో నిండిపోతుంది. మరి మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో నాకు తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేసి షేర్ చేస్తే 10 మందికి ఇటువంటి సంఘటనల గురించి తెలుస్తుంది, అవగాహన కలుగుతుంది. రేపు మరో నిజమైన క్రైమ్ స్టోరీతో మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.